టోల్ గేట్కి డబ్బులు వసూలు చేస్తారు కదా, 100, 150, 120 అని చెప్పి. టోల్ రోడ్ ఎండ్స్ అని వస్తుంది కదా, అక్కడ దాకా రోడ్డు స్మూత్గా నీట్గా ఉంటుంది, ఒక పేపర్ ముక్క కూడా లేకుండా మెయింటైన్ చేస్తారు. కరెక్ట్గా టోల్ రోడ్ అయిపోగానే రోడ్డు స్టార్ట్ అవుతుంది కదా, అది గవర్నమెంట్ రోడ్. ఎందుకు అదంత వరస్ట్గా ఉంటుందో నాకైతే అసలు అర్థమే కాదు. అంత రోడ్ అంతా గుంటలు మట్టి చెత్త మెయింటెనెన్స్. అంటే డబ్బులు తీసుకుని మెయింటైన్ చేసిన వాడేమో నీట్గా మెయింటైన్ చేయగలిగితే, మరి గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది? అంటే వీళ్ళు సగం చదివిన వాళ్ళందరికి ఉద్యోగాలు ఇచ్చినందుకు వాళ్ళకి బుర్రలు పని చేయట్లేదా? లేకపోతే ఇంకా తినడంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా పని చేయడం తెలియకనా? అసలు బండ్లు కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్లని, ఆ ట్యాక్స్లని, ఈ ట్యాక్స్లని తీసుకుంటారు కదా, కార్లు వాడుతున్నందుకు రోడ్ల మీద డెవలప్మెంట్ కోసం అది ఇదని. మరి ఆ డబ్బులని ఎక్కడ పోతున్నట్టు? మరి గవర్నమెంట్ రోడ్లు మెయింటైన్ చేయలేకపోతే, 100 రూపాయలు తీసుకున్నోడే రోడ్డు మెయింటైన్ చేయగలిగినప్పుడు లక్షల్లో ట్యాక్సులు వసూలు చేస్తున్నా మీరెందుకు చేయలేరు? ఏ హైవే అన్నా చూడండి, ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు వనస్థలిపురం అక్కడ దగ్గర టోల్ రోడ్ ఎండ్ అయిపోతుంది. రోడ్ అంతా వర్స్ట్. పటాన్చెరు ముంబై హైవే ఇటు వస్తే ఇక్కడ కూడా పటాన్చెరు ఇంచుమించు అక్కడికి వచ్చాక టోల్ రోడ్ ఎండ్ అవుతుంది. దాని తర్వాత రోడ్డు చూస్తే అంత గుంటలు రాళ్ళు చెత్తగా ఉంటుంది.